పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేయి. బుద్ధిహీనమైన క్రియలు మానేద్దాం. రహస్య పాపాలు విడిచిపెడదాం. దేవుని ఎదుట యథార్థంగా బతుకుదాం. బుద్ధిహీనమైన పనులు చేసుకుంటూ దరిద్రాన్ని తెచ్చుకొని దేవుని నిందించటం కాదు. నాకేం చేశాడని. నిన్ను ఆశీర్వాదానికి పిలిచాడు కానీ శాపానికి పిలవలా. దీవెనికి పిలిచాడు కానీ దరిద్రానికి పిలవలా. కానీ పరిస్థితులను బట్టి నిన్ను అప్పచెప్పాల్సి వచ్చింది. నువ్వు ఒప్పుకొని మారు మనసు పొందా, దేవుని కార్యం చూస్తావు. ఈరోజు లోకమంతా ఇప్పటికి హాయిగా నిద్రపోతుంది, కానీ నువ్వు నిద్ర మానేశావు. దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. చాలా నలుగుతున్నావు, సతమతం అవుతున్నావు. నాకు తెలుసు. ఈరోజు నీకు సమాధానం వచ్చినట్లు ఒక్కసారి మోకాళ్ళని పరిశీలించు, ఒక్కసారి పరీక్షించుకో. ఒకవేళ నీకు గుర్తు రాకపోతే ఇప్పుడు ఇన్ ది స్పాట్, దయచేసి రేపైనా ఈ రాత్రైనా అంత టీ దాగొచ్చైనా కాసేపు మోకాళ్ళని ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో.